షేర్ ఎవరీ సంస్థ సేవలు అమోఘమంటూ నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య బాలమోహన్ దాస్ పేర్కొన్నారు. సంస్థ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విశాఖ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఉపాధికి దూరంగా ఉంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో షేర్ ఎవరీ సంస్థ ఉచిత సేవల ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సంస్థ 2020లో ఏర్పాటు చేశామని చెప్పారు. సంస్థ 4వ వార్షికోత్సవంలో భాగంగా విశాఖలో 2 రోజుల పాటు వేడుకలు జరుగుతున్నాయని, సమాజంలో అట్టడుగు వర్గాల విద్యార్థులకు సేవలు అందించడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశామంటూ తెలిపారు. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల విద్యార్థులకు ఉచిత సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. Share Every Global Foundation. We feel very happy to meet you everybody. This foundation and organization we have established in 2020 January 11th. This is 4th annual formation day. Since 2020 John 11th we have been celebrating through online, but this year few people they came forward to organize this annual formation day in person in Visakhapatnam. Appasama school organization as well as few people like Bal Mohan Das, former Vice Chancellor of Nagarjuna University and the philanthropist of Krishna Reddy School's founder and correspondent Krishna Reddy sir, and along with our team we are here. Now the 4th annual formation day is going to celebrate. It is going to be 2 days. Today we are going to celebrate in Alluri Vijnana Kendram, and day 2 we are all going to meet as a teams at Krishna Reddy sir school and foundation. And it started very humble way 4 years ago, and now it spread to 65 countries worldwide, and this is helping thousands and thousands of people who cannot communicate in English, and now they are learning and they are able to communicate well. Even the founder of this foundation, ఈ కోవిడ్ టైంలో ఎంతగా అందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఒకసారి ఒక చిన్న టైం ఏర్పాటు చేసుకున్నాము. అంటే వాట్సాప్లో ఇంగ్లీష్ భాషలో మాట్లాడుకోవడానికి చిన్నగా ఒక 4-5 మంది కలిసి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ అయినా స్టార్ట్ చేశారు. మేమందరూ కొంచెం చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో, ఆంగ్లంలో మాట్లాడిపిద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన దాన్నే ఆ సమయంలో అందరూ కోవిడ్ టైంలో అందరూ ఖాళీగా ఉండడంతో మాతో పాటు చేరడం జరిగింది. ఆ సంస్థ ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద సంస్థగా మారడం జరిగింది. దీని యొక్క ఫార్మేషన్ డేని మనం జనవరి 11, 12 తేదీలో జరుపుకుంటూ ఉంటామన్నమాట ఎవరి ఇయర్. లాస్ట్ ఇయర్ మనం ఘనంగా బ్యాంకులో జరపడం జరిగింది. ఈసారి విశాఖపట్నంలో అల్లూరి సీతారాం విజ్ఞాన కేంద్రంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది రామకృష్ణ స్కూల్స్ ఒక కరెస్పాండెంట్ రామకృష్ణ గారు, ప్రొఫెసర్ బాలమురళి గారు అందరూ కూడా దీనికి ఒక ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం అనగా ఏమిటంటే సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలా,